గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, స్టాక్ సొల్యూషన్కి స్వాగతం. ఈరోజు నేను మనకి నిఫ్టీ 500 గ్రూప్లో ఉన్న స్టాక్స్లో మొమెంటం చూపిస్తున్న స్టాక్స్ని, అలానే మనకి మొమెంటం బ్రేక్ అవుతున్న స్టాక్స్ని షేర్ చేశాను. అందులో లాస్ట్లో ఎంఏసిడి క్రాస్ ఓవర్ అవుతున్న ఒక స్టాక్ను కూడా షేర్ చేశాను. సో వీడియోని ఫుల్గా చూడడానికి ట్రై చేయండి. నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం హెల్ప్ అయినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you. Standard disclaimer. I am sharing this only for educational and informational purpose. Please do not make any trade based on the view shared in the video. వీడియోలో మనం ఫర్దర్గా ఒక్కొక్క స్టాక్ని ఇన్ డీటెయిల్ అనాలిసిస్ చేద్దాము. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, మనకి ఈ వారం చార్ట్స్ పరంగా మొమెంటం చూపిస్తున్న కొన్ని స్టాక్స్ని షేర్ చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను. అందులో మనకి ఫస్ట్ స్టాక్ కనుక చూసినట్టయితే ఎన్టీపీసీ లిమిటెడ్ కనుక చూసినట్టయితే ఓవరాల్గా మనకి ఈ వారం నిఫ్టీ నియర్లీ 2 to 3% కరెక్ట్ అయినా కూడా మనకి ఈ స్టాక్ స్టిల్ స్ట్రాంగ్గా చూపిస్తున్నట్టు అర్థమవుతుంది. దాని ఒక సపోర్ట్ కనుక చూసినట్టయితే మనకి నియర్లీ 320 దగ్గర ఉంది. ఈ స్టాక్ మనం చూసినట్టయితే సపోర్ట్ నుంచి మనకి హయ్యర్ లోని ఫామ్ చేసుకుంటూ మేబీ దాని యొక్క 52 వీక్ హై ఆర్ న్యూ రెసిస్టెన్స్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. ఈసారి మనం ఆర్ఎస్ఐ కనుక చూసినట్టయితే ఆర్ఎస్ఐ కూడా మనకి ఫేవరబుల్ జోన్లోనే కనిపిస్తూ ఉంది. వాల్యూమ్స్ కనుక కూడా చెక్ చేసినట్టయితే వాల్యూమ్స్ కూడా మనకి కొంచెం హ్యూజ్ హయ్యర్ వాల్యూమ్సే అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. సో ఇది మనకి ఎన్టీపీసీ స్టాక్ మీద కనిపిస్తున్న ఒక స్మాల్ డేటా. మనకి ఇంకొక స్ట్రాంగ్ మొమెంటం చూసిన స్టాక్ కనుక చూసినట్టయితే బంధన్ బ్యాంక్ లిమిటెడ్. బంధన్ బ్యాంక్ కనుక గమనించినట్టయితే మనకి అదర్ బ్యాంకింగ్ స్టాక్స్ మనకి కరెక్ట్ అవుతున్నా కూడా ఈ స్టాక్ హయ్యర్ సైడ్ మూవ్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. మనం కనుక చెక్ చేసినట్టయితే దాని యొక్క సపోర్ట్ 140 దగ్గర నుంచి ఈ స్టాక్ హయ్యర్ లోస్ని ఫామ్ చేసుకుంటూ దాని ఫస్ట్ హై మనకి 155 దగ్గర ఉంది. దాని నెక్స్ట్ హై మనకి 171 దగ్గర ఉంది. ఇప్పుడు థర్డ్ హై 186 దగ్గర ఉంది. మేబీ ఈ కమింగ్ వీక్లో ఈ రెసిస్టెన్స్ పైన క్లోజ్ అయితే మనకి ఈ స్టాక్ సేమ్ మొమెంటం కంటిన్యూ చేస్తుందా అనేది చెక్ చేయాల్సి ఉంది. ఇది మనకి బంధన్ బ్యాంక్ మీద కనిపిస్తున్న స్టాక్ డేటా. ఆర్ఎస్ఐ మనకి కొంచెం నియర్లీ 55 ఆర్ 60 దగ్గర వచ్చినప్పుడు మళ్ళీ ఈ స్టాక్ని మన వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. మనకి ఇంకొక స్ట్రాంగ్ మొమెంటం చూపిస్తున్న స్టాక్ కనుక చూసినట్టయితే నాట్కో ఫార్మా లిమిటెడ్ కనుక గమనించినట్టయితే మనకి యాక్చువల్గా మన హై 1600 నుంచి స్టాక్ మనకి నియర్గా 800 దగ్గర దాకా పడింది. మనకి ఓవరాల్గా స్టాక్ రీసెంట్ లోక్తో కంపేర్ చేసినట్టయితే హై నుంచి మనకి 40% దాకా ఈ స్టాక్ కరెక్ట్ అయింది. రీసెంట్ మార్కెట్ ఫాల్లో మనకి ఈ స్టాక్ 800 నుంచి ఇప్పుడు కొంచెం మొమెంటం చూపిస్తున్నట్టు అర్థమవుతుంది. ఒకసారి మనం దాన్ని ప్రీవియస్ హై కనుక చెక్ చేసినట్టయితే లాస్ట్ ఇయర్ 25 జూలైలో వచ్చిన హై కనుక చూసినట్టయితే 1057 ఉంది. ఇప్పుడు మనం కనుక చెక్ చేసినట్టయితే ప్రీవియస్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి ఈ స్టాక్ మనకి హయ్యర్ సైడ్ మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. స్టాక్కి కంపెనీ నుంచి వస్తున్న ఫండమెంటల్ న్యూస్ కూడా ఫేవర్గా చేస్తున్నట్టు మనకి లాస్ట్ వీక్ యాక్టివిటీ చూస్తే అర్థమవుతుంది. మీరు వాల్యూమ్ చెక్ చేసినా కూడా వాల్యూమ్లో మనకి ఈ మధ్య ఈ స్టాక్లో వాల్యూమ్స్ పెరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ ఒక కన్సర్నింగ్ పాయింట్ ఏంటి అంటే కరెంట్లీ మనకి ఆర్ఎస్ఐ ఓవర్ బాట్ జోన్లోకి వచ్చింది. కొంచెం ఆర్ఎస్ఐ మనకి డిప్ వచ్చాక నియర్లీ 45 ఆర్ 50 అంటే ఆర్ఎస్ఐ ఎలా తగ్గద్ది అంటే మనకి ప్రైస్ షార్ప్ మూవ్ లేకుండా కొద్దిగా స్లైట్లీగా మూవ్ అవుతున్నప్పుడు ఆ టైంలో మనకి ఆర్ఎస్ఐ కొంచెం స్లైట్ డిప్ అవుతుంది. అప్పుడు మనకి ఈ రీసెంట్ డేస్లో మొమెంటం ఎక్కువ ఉంది కాబట్టి ఆర్ఎస్ఐ మనకి ఎక్కువగా చూపిస్తుంది. కొంచెం ఆ వాలటాలిటీ తగ్గింది అంటే అప్పుడు మళ్ళీ తిరిగి మనకి ఆర్ఎస్ఐ కొంచెం నార్మల్గా వస్తుంది. సో అప్పుడు మళ్ళీ మనం ఈ స్టాక్ని మన వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. కరెంట్కి అయితే మనకి ఆర్ఎస్ఐ డేటా ప్రకారం ఇప్పుడు ఓవర్ బాట్ జోన్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇది మనకి నాట్కో ఫార్మా మీద కనిపిస్తున్న స్టాక్ ఫ్రెండ్స్. మనకి
డిఫెన్స్ సెక్టార్లో రీసెంట్గా లోయర్ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్న స్టాక్ కనుక చూసినట్టయితే మెజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్. మనకి డిఫెన్స్లో కూడా షిప్ బిల్డింగ్ మ్యానుఫ్యాక్చరర్ కంపెనీస్ కనుక మీరు చెక్ చేసినట్టయితే మెజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్, కొచిన్ షిప్ యార్డ్ రెండు మోనోపోలీ కంపెనీస్ లాగా ఇండియాలో యాక్ట్ చేస్తూ ఉంటాయి. మనం కనుక గమనించినట్టయితే ఈ స్టాక్ మనకి నియర్గా హై నుంచి 40% దాకా కరెక్ట్ అయ్యి ఇప్పుడు సపోర్ట్ 2200 దగ్గర నుంచి కొంచెం వాల్యూమ్స్తో మనకి హయ్యర్ సైడ్ మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. బట్ ఈ స్టాక్కి లాస్ట్ వీక్ మనకి 99 crores ఆర్డర్ బుక్ వస్తున్నట్టు న్యూస్ రావడం వల్ల ఈ మొమెంటం జరిగినట్టు అర్థమవుతుంది. బట్ కంపెనీ క్లారిఫికేషన్ ఏంటి అంటే వాళ్ళు ఈ పర్టికులర్ ఆర్డర్ బుక్ కోసం గవర్నమెంట్ దగ్గర ప్రపోజల్స్ పెట్టినట్టు అండ్ వెయిటింగ్ ఫర్ అప్రూవల్ అన్నట్టు కంపెనీ వాళ్ళ క్లారిఫికేషన్ ఇచ్చింది. అంటే ఆర్డర్ బుక్ వస్తుందా రాదా అనేది ఇంకా వాళ్ళు కన్ఫర్మ్గా చెప్పట్లేదు. సో మీరు ఆ న్యూస్ని ఒకసారి మళ్ళీ మీరు చెక్ చేసుకొని ఇన్ కేస్ మీరు ఈ షిప్ బిల్డింగ్ స్టాక్స్ మీద ఇంట్రెస్టెడ్ ఉన్నట్టయితే ఫర్దర్గా మీరు స్టడీ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనము హయ్యర్ హైస్ లోయర్ లోస్ ఫామ్ అవుతున్న స్టాక్ని చూసాము. అలానే ఇప్పుడు లోయర్ హైస్ లోయర్ లోస్ ఫామ్ అవుతున్న స్టాక్ కనుక చూసినట్టయితే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్. ఇప్పుడు మనం ఈ స్టాక్ కనుక చూసినట్టయితే దాని రీసెంట్ హై మనకి 640, రీసెంట్ లో చూసినట్టయితే మనకి 545 దగ్గర కనిపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ హై మనకి అగైన్ ఈ హై కన్నా ఈ లో ఫామ్ అయింది 600 దగ్గర కనిపిస్తుంది. అలా కనుక చెక్ చేసుకుంటూ వస్తే మనకి ఈ లో తీసుకొని దానికి హై వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఈ స్టాక్ కరెక్ట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ స్టాక్ కరెంట్లీ మనకి టెక్నికల్గా వీక్గా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఆర్ఎస్ఐ కూడా మనకి సెల్ ఆఫ్ జోన్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇది మనకి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ మీద కనిపిస్తున్న స్టాక్ డేటా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము రీసెంట్ హై మొమెంటం నుంచి మనకి 57 నుంచి మనకి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మంచి ర్యాలీ జరిగి 75 దగ్గర నుంచి అది కొంచెం మనకి లోయర్ సైడ్ మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు కనుక చూసినట్టయితే మనకి ఈ స్టాక్ నియర్లీ 70 దగ్గర కనిపిస్తుంది. ఒక్కసారి మనం ఎంఏసిడి ఇండికేటర్ కనుక చూసినట్టయితే మనకి హయ్యర్ లెవెల్లో బేరిష్ క్రాస్ ఓవర్ తీసుకున్నట్టు తెలుస్తుంది. మేబీ ఈ 67 అనే సపోర్ట్ని ఈ స్టాక్ బ్రేక్ చేసింది అన్నట్టు అయితే మనకి టెక్నికల్గా ఈ స్టాక్ కొంచెం వీక్ అవుతున్నట్టు తెలుస్తుంది. సో ఈ స్టాక్ని మనం వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఫర్ టుడే ఫ్రెండ్స్, వీడియోని క్లోజ్ చేసే ముందు ఒక చిన్న పాయింట్తో కన్క్లూడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ కనుక మీరు చెక్ చేసినట్టయితే యాక్చువల్గా మనం టెక్నికల్ ఇండికేటర్స్ చూసినట్టయితే రెగ్యులర్గా మనం ఆ ఇండికేటర్స్ని మనం ఫాలో చేయలేం. ఒకసారి మనం ఆ ఇండికేటర్ని చూసేటప్పుడు హిస్టరీలో మనకి ఎప్పుడు ఇండికేటర్ మోస్ట్లీ సక్సెస్ రేటే చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కనుక గమనించినట్టయితే ఇక్కడ మనకి ఎంఏసిడి క్రాస్ ఓవర్ జరిగింది. అట్ ద సేమ్ టైం మనకి స్టాక్లో కొద్దిగా ఫాల్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ ఎంఏసిడి హయ్యర్ సైడ్ క్రాస్ ఓవర్ జరుగుతున్నట్టుంది. మనకి స్టాక్ ప్రైస్లో ఈ క్రాస్ ఓవర్ జరిగినప్పుడు చూసినట్టయితే మీకు స్టాక్ ప్రైస్లో హయ్యర్ మొమెంటం కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు చూసినట్టయితే ఈ కరెంట్ టైంకి ఇప్పుడే మనకి ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగినట్టు తెలుస్తుంది. నిజంగా మనకి ఇండికేటర్ వర్క్ అవుతుందా లేదా అనేది ఇట్లాంటి టైంలోనే మనం స్టడీ చేసి నేర్చుకోగలం. ఇంట్రెస్టింగ్గా ఉంది కాబట్టి నేను మీకు ఇది షేర్ చేయడానికి ట్రై చేశాను. ఇన్ కేస్ ఈ డేటా మీకు వాల్యూ క్రియేట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. వీడియోస్ని రెగ్యులర్గా వాచ్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.